హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు క్లాస్లో మనం 9th క్లాస్ బయోసైన్స్ పార్ట్ 2లో 8th లెసన్ వరకు ఉన్నటువంటి బిట్స్ అన్నింటిని కూడా చూసాం కదండి. ఈ క్లాస్లో వచ్చేసి 9th లెసన్ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు అనేటటువంటి లెసన్లో ఉన్న బిట్స్ అన్నింటిని కూడా ఈ క్లాస్లో చూసేద్దాం. ఫస్ట్ పాయింట్, మడ అడవులలోని అఫిసీనియా లాంటి కొన్ని వృక్షాలు మొక్కలు తడి ఉప్పునీటి సమస్యను ఎదుర్కొనడానికి విభిన్నమైన మార్గాలు అవలంబిస్తాయి. వీటి వేర్ల నుండి శ్వాసవేళ్ళు అనే వింతైన భాగాలు అభివృద్ధి చెందుతాయి. వీటిలో అండి మడ అడవుల్లోని అవిసీనియా లాంటి కొన్ని వృక్షాలు అండ్ మొక్కలు కూడా అవి తడి మరియు ఉప్పునీటి సమస్యను ఎదుర్కోవడానికి అవలంబించేటటువంటి మార్గాలలో శ్వాసవేళ్ళు ఒకటి. సో వీటి యొక్క వేర్ల నుండి శ్వాసవేళ్ళు అనేటటువంటి వింతైన భాగాలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ పాయింట్, ఇవి దాదాపుగా 12 అంగుళాల పొడవు పెరుగుతాయి. శ్వాసవేళ్ళు ఎన్ని అంగుళాల పొడవు పెరుగుతాయండి? 12 అంగుళాల పొడవు పెరుగుతాయి. నెక్స్ట్ వన్, వివిధ పరిస్థితుల్లో జీవించే జీవుల కొంతకాలం తర్వాత వాటికి అనుకూలంగా మారతాయి లేదా అభివృద్ధి చెందుతాయి. వీటినే జీవులలోని అనుకూలనాలు అంటారు. వివిధ పరిస్థితుల్లో జీవించేటటువంటి జీవులు కొంతకాలం గడిచే కొద్దీ వాటికి ఆ ప్రాంతంలో కావాల్సినటువంటి అనుకూలనాలకు తగ్గట్టుగా మారతాయి లేదా అభివృద్ధి చెందుతాయండి. సో వీటిని ఏమంటారు? జీవుల్లోని అనుకూలనాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, నాగజముడు మొక్కల్లో పత్రాలు కంటకాలుగా మార్పు చెందడం వలన బాష్పోత్సేకం ద్వారా నీరు వృధా కాకుండా చూస్తాయి. నాగజముడు మొక్కల్లో పత్రాలు ఎలా మార్పు చెంది ఉంటాయండి? కంటకాలుగా మార్పు చెంది ఉంటాయి. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే బాష్పోత్సేకం ద్వారా నీరు ఎక్కువగా వృధా అవ్వకుండా చూస్తాయి. నెక్స్ట్, కాండంలోని కణజాలం నీటిని నిల్వ చేసి రసభరితంగా ఉంటాయి. సో ఈ మార్పుల ద్వారా నీటి కొరత పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్కలు వాటిని తట్టుకుని జీవించగలుగుతాయి. వీటిని ఎడారి మొక్కలు అంటారు. మామూలుగా నాగజముడులోనే కాదండి, ఎడారి మొక్కల్లో ఎలా అంటే కాండాలో వాటి యొక్క కాండం ఉంటుంది కదా, వాటిలో కణజాలాలు అనేటివి నీటిని నిల్వ చేసుకొని కాస్త ఎక్కువ రసభరితంగా ఉంటాయి. సో ఈ మార్పు వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే నీటి కొరత ఏర్పడుతుందో అప్పుడు మొక్కలు ఆ నీటి కొరతను కూడా తట్టుకొని జీవించగలిగేలాగా ఉంటాయి. సో వీటిని ఇలా జీవించేటటువంటి మొక్కల్ని ఏమంటారు? ఎడారి మొక్కలు అంటారు. నెక్స్ట్ పాయింట్, బావుబావు చెట్టు కాండం వేడి ఎక్కువగా ఉండే పొడి వాతావరణంలో జీవించడానికి ఉబ్బి నీటిని నిల్వ చేస్తుంది. ఏ చెట్టు యొక్క కాండం అండి? బావుబావు అనేటటువంటి చెట్టు యొక్క కాండము ఉబ్బి నీటిని నిల్వ చేస్తుంది. అది ఎందుకు అలా ఉంటుంది అంటే వేడి ఎక్కువగా ఉండి పొడి వాతావరణంలో కూడా జీవించడానికి అది అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గులకరాళ్ళ మొక్కలు. అందులో ఫస్ట్ పాయింట్, వీటిని జీవంగల రాళ్ళు అంటారు. గులకరాళ్ళ మొక్కల్ని ఇంకో విధంగా ఏమంటారండి? జీవంగల రాళ్ళు అంటారు. వాస్తవానికి ఇవి రాళ్ళు కాదు, జస్ట్ ఇవి ఉబ్బిన ఆకులు ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గించి నీటి నిల్వను చేస్తాయి. ఏంటి? గులకరాళ్ళ మొక్కలు. గులకరాళ్ళ మొక్కలు అనేటివి వాటిని జీవంగల రాళ్ళు అని కూడా అంటారండి. వాస్తవానికైతే ఇవి రాళ్ళు కావు. ఇవి ఏంటంటే ఉబ్బినటువంటి ఆకులు కలిగి ఉండి ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గించుకొని నీటిని నిల్వ చేస్తాయి. నెక్స్ట్ పాయింట్, ప్రతి గులకరాయి పత్రం సూర్యరశ్మి పత్రంలోకి ప్రవేశించడానికి వీలుగా కోసిన కిటికీ లాంటి భాగాన్ని కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము మొక్కల్లో ఎలాగా అనుకూలనాలు ఉంటాయని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదండి. సో మొక్కల్లాగానే జంతువుల్లో కూడా ఇలాంటి మనం అనుకూలనాలని చూడవచ్చు. సో మరి ఇక్కడ ఒంటెలో ఎలాంటి అనుకూలనాలు అనేటివి ఉన్నాయనేది ఇచ్చారండి. అవేంటంటే ఫస్ట్ వన్, ఒంటెలో మోపురం, హంప్. ఒంటెలో మోపురం. మోపురం అంటే ఇక్కడ హంప్ అండి. సో ఇక్కడ ఈ మోపురం లేదా హంప్ అనేది ఎలా యూజ్ అవుతుందని అంటే కొవ్వును తదుపరి అవసరాల కోసం నిల్వ చేస్తుంది. స్టోర్స్ ఫ్యాట్ ఫర్ లాటర్ యూజ్. ఒంటెలో మోపురం అనేది తదుపరి అవసరాల కోసం కొవ్వును నిల్వ చేసి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పొడవైన కనుబొమ్మలు, లాంగ్ ఐలాషెస్. లాంగ్ ఐలాషెస్, పొడవైనటువంటి కనుబొమ్మలు దేనికి యూజ్ అవుతాయండి? కంటిని ఇసుక దుమ్ము నుంచి రక్షిస్తాయి. ప్రొటెక్ట్స్ ఐ ఫ్రమ్ శాండ్. నెక్స్ట్ వన్, నాసికా రంధ్రాలు, నోస్ట్రిల్స్. ఇవి వచ్చేసి
స్వచ్ఛందంగా మూసుకోవడం వలన వీచేటటువంటి ఇసుక నుంచి ఉంటే రక్షణ పొందుతుంది. క్లోజెస్ వాలంటీర్లీ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ బ్లోయింగ్ శాండ్. ఇవి నోస్ట్రిల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి పొడవైనటువంటి కాళ్ళు. వేడెక్కినటువంటి ఇసుక నేల నుంచి శరీరాన్ని దూరంగా ఉంచడం కోసం ఒంటెలో పొడవైన కాళ్ళు అనేటివి ఉపయోగపడతాయి. లాంగ్ లెగ్స్ దేనికి యూజ్ అవుతాయండి? కీప్స్ ద బాడీ అవే ఫ్రమ్ హాట్ గ్రౌండ్. ఇవి ఒంటెలో ఉన్నటువంటి అనుకూలనాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడారి జంతువుల్లో అనుకూలనాలు. ఇక్కడ ఒంటె కూడా ఎడారి జంతువే అండి. మరికొన్ని ఎడారి జంతువుల్లో అనుకూలనాలు అని చెప్పేసి ఇచ్చారు. అవేంటంటే ఫస్ట్ వన్ సైడ్ వైండర్ యాడర్ స్నేక్. సైడ్ వైండర్ యాడర్ స్నేక్ అనేటటువంటి పాము ప్రక్కకు పాకుతూ కదులుతుంది. దీని వలన శరీరంలోని కొంత భాగం మాత్రమే వేడెక్కిన ఇసుక తలాన్ని ఒత్తుతుంది. సో ఈ విధమైనటువంటి కదలిక శరీరాన్ని చల్లగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఏంటి? సైడ్ వైండర్ యాడర్ స్నేక్. నెక్స్ట్ వన్ గోల్డెన్ మోల్. గోల్డెన్ మోల్ అనేటటువంటి జంతువు ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి ఇసుక క్రింద ఈదుతున్నట్లుగా కదులుతుంది. సో ఇది అన్ని అవసరాలు నేల లోపలే తీర్చుకోవడం వలన చాలా అరుదుగా నేల బయటకి కనిపిస్తుంది. అదేంటండి? గోల్డెన్ మోల్ అనేటటువంటి జంతువు. నెక్స్ట్ వన్ కంగారు ఎలుక. ఇది వచ్చేసి ఉత్తర అమెరికా పడమటి ఎడారిలో నివసిస్తుంది. దాని జీవితకాలం అంతా నీరు త్రాగకుండా జీవిస్తుంది. దీని శరీరం జీర్ణక్రియా క్రమంలో కొంత నీటిని తయారు చేస్తుంది. తన జీవితకాలం అంతా నీరు త్రాగకుండా జీవించేటటువంటి ఎడారి జంతువు ఏంటి? కంగారు ఎలుక. ఇది తన యొక్క జీవితకాలం అంతా కూడా నీరు త్రాగకుండా జీవిస్తుందండి. మరి ఇది ఎక్కడ నివసిస్తుంది? ఉత్తర అమెరికా, నార్త్ అమెరికాలోని పడమటి ఎడారిలో నివసిస్తుంది. దీని యొక్క శరీరం జీర్ణక్రియా క్రమంలో కొంత నీటిని తయారు చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడారి పక్షి శాండ్ గ్రోస్. ఇది నీటి కోసం చాలా దూరం ప్రయాణించి ఒయాసిస్ను చేరి తన కడుపులోని క్రాప్ అనే భాగంలో నీటిని నింపుకొని వచ్చి గూటిలోని పిల్లలకు తాగిస్తుంది. ఏదండి ఆ పక్షి? శాండ్ గ్రోస్. శాండ్ గ్రోస్ అనేటటువంటి ఎడారి పక్షి నీటి కోసం ప్రయాణించి ఒయాసిస్లోని నీటిని తన కడుపులోని క్రాప్ అనేటటువంటి భాగంలో నింపుకుని దాని గూటిలోని పిల్లలకు తాగిస్తుంది. నెక్స్ట్ వన్ బొచ్చుతో కప్పి ఉన్న పాదాలుండే ఫెన్నిస్ ఫాక్స్. ఎడారి నక్క వేడెక్కిన ఇసుకపై నడవడానికి వీలుగా అనుకూలనం పొంది ఉంటుంది. ఇది అధిక వేడిని చెవుల ద్వారా కోల్పోతుంది. నెక్స్ట్ వన్ ఎడారిలోని శాండ్ డైవింగ్ లిజర్డ్. ఎడారిలోని శాండ్ డైవింగ్ లిజర్డ్ ఎడారి ఇసుక బాగా వేడెక్కినప్పుడు తన కాళ్ళను గాలిలో పైకెత్తుతూ నడుస్తూ చల్లగా ఉంచుకుంటుంది. నెక్స్ట్ వన్ రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించే జంతువులను నిశాచరులు అంటారు. రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించేటటువంటి జంతువులను ఏమంటారండి? నిశాచరులు అంటారు. అయితే రాత్రి సమయంలో చూడడానికి వీలుగా పెద్ద పెద్ద కళ్ళు అనుకూలనాలు చెంది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బిలం లాంటి జీవులు హెచ్చు తరచుదనం గల శబ్దాలు చేసి వస్తువుల ఉనికి పసిగడతాయి, ఆహారాన్ని ఎంచుకుంటాయి, శత్రువుల బారి నుంచి తమను తాము రక్షించుకుంటాయి. నెక్స్ట్ పాయింట్ పిల్లులు, ఎలుకలు, గబ్బిలాలు, గుడ్లగూబలు సాధారణంగా మన చుట్టూ కనిపించేటటువంటి నిశాచరాలు. నెక్స్ట్ వన్ మినుగురు పురుగులు, క్రికెట్. దీన్ని కీచురాయి అని అంటారండి. నెక్స్ట్ కటిల్ ఫిష్ వంటి జీవులు రాత్రి సమయాల్లో మాత్రమే సంచరిస్తాయి. రాత్రి సమయాల్లో మాత్రమే సంచరించే జీవులకి ఇక్కడ ఏమేమి ఇచ్చారండి ఎగ్జాంపుల్గా? మినుగురు పురుగులు, క్రికెట్, కెటిల్ ఫిష్. నెక్స్ట్ పగటి ఉష్ణతాపాన్ని తప్పించుకోవడానికి కొన్ని ఎడారి జంతువులు రాత్రి వేళల్లోనే సంచరిస్తాయి. నెక్స్ట్ వన్ నీటి ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు. ఇందులో ఫస్ట్ పాయింట్ జలావరణ వ్యవస్థను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చును. జలావరణ వ్యవస్థను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారండి? 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఫస్ట్ వన్ ఏంటి? మంచినీటి ఆవరణ వ్యవస్థ. ఫస్ట్ వన్ మంచినీటి ఆవరణ వ్యవస్థ. సెకండ్ వన్ ఉప్పు నీరు లేదా సముద్ర నీటి ఆవరణ వ్యవస్థ. ఒకటి మంచినీటి ఆవరణ వ్యవస్థ, రెండోది ఉప్పు నీరు లేదా సముద్రపు నీటి ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్ వన్ కొలనులు, సరస్సులు, నదులు మంచినీటి ఆవరణ వ్యవస్థలకు ఉదాహరణలు. మంచినీటి ఆవరణ వ్యవస్థలకి వేటిని ఎగ్జాంపుల్గా ఇచ్చారండి? కొలనులు, సరస్సులు,
నదులు. నెక్స్ట్ సముద్రాలు, మహాసముద్రాలు ఉప్పు నీటి ఆవాసాలకు ఉదాహరణలు. ఉప్పు నీటి ఆవాసాలకు ఉదాహరణలేంటి? సముద్రాలు, మహాసముద్రాలు. నెక్స్ట్ వన్, కొన్ని జీవుల శరీరం లోపలి భాగంలో ప్రత్యేకంగా గాలి గదులు కలిగి ఉంటాయి. ఇవి నీటి ఆవాసంలోని వివిధ స్థాయిలలో తేలడానికి కానీ ఈతడానికి కానీ ఉపకరిస్తాయి. నెక్స్ట్ పాయింట్, తాబేళ్ళు, చేపలు నీటిలో ఈదటానికి తెడ్లు మరియు వాజాలు అనేటటువంటి ప్రత్యేక నిర్మాణాలను కలిగి ఉంటాయి. తాబేళ్ళు, చేపలు నీటిలో ఈదడానికి ఎలాంటి నిర్మాణాలను కలిగి ఉంటాయండి? తెడ్లు మరియు వాజాలు అనేటటువంటి ప్రత్యేక నిర్మాణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, చేపలు, డాల్ఫిన్స్ మొదలైనటువంటి జలచరాలు శరీరాల్లో ఫ్లోటర్స్ అనే గాలి తిత్తులు, అంటే జీర్ణమండలంలో ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలండి ఇవి. సో ఇవి ఉండడం వలన నీటిలోని వివిధ స్థాయిల్లో నివసించగలుగుతాయి. ఏంటి? చేపలు, డాల్ఫిన్స్ మొదలైనటువంటి జలచరాలు. నెక్స్ట్ వన్, వృక్ష ప్లవాకాలు లాంటి కిరణజన్య సంయోగ క్రియ జరిపేటటువంటి సూక్ష్మజీవులు వాటి కణాలలో ఉండే నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలతాయి. వృక్ష ప్లవాకాలు లాంటి కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ జరిపేటటువంటి సూక్ష్మజీవులు నీటిపైన ఎలా తేలుతాయండి? వాటి యొక్క కణాలలో ఉండేటటువంటి నూనె బిందువుల వలన అవి నీటిపైన తేలుతాయి. అండ్ ఇక్కడ ఇంకా ఇందులోంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కిరణజన్య సంయోగ క్రియ జరిపేటటువంటి నీటిపై తేలే జీవులు ఏంటి? వృక్ష ప్లవాకాలు, ఇవి సూక్ష్మజీవులు. నెక్స్ట్ వన్, సముద్ర లేదా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. భూమి మీద 3 వంతులు నీరే ఉంది. నెక్స్ట్, ప్రతి సముద్రపు ప్రాణి ఒక నిర్ణీత స్థలంలో ఉండే లవణీయత, ఉష్ణోగ్రత, వెలుతురు లాంటి మార్పులకు అనుగుణంగా అనుకూలనాలు ఏర్పరచుకుంటుంది. నెక్స్ట్ పాయింట్, సముద్ర జీవుల శరీరంలో గాలి గదులపై సముద్రపు నీరు అధిక పీడనాన్ని కలుగజేస్తుంది. సముద్ర జీవుల శరీరంలో గాలి గదులపై ఎక్కువగా అధిక పీడనాన్ని కలుగజేసేది ఏంటండి? సముద్రపు నీరు. అయితే రక్తం లాంటి ద్రవాలపైన ప్రతి 10 మీటర్లకు 1 అట్మాస్ఫియర్, అంటే 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ చొప్పున వాతావరణ పీడనం అనేది పెరుగుతుంది. రక్తం లాంటి ద్రవాలపైన ప్రతి 10 మీటర్స్కి 1 అట్మాస్ఫియర్ చొప్పున వాతావరణ పీడనం పెరుగుతుంది. మరి ఇక్కడ 1 అట్మాస్ఫియర్ అంటే ఎంత అండి? 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్, అధిక నీటి పీడన ప్రాంతాలలో కూడా వివిధ రకాల జీవులు జీవిస్తుంటాయి. నెక్స్ట్, సీల్ లాంటి జంతువులు నీటిలో 1 మైలు లోతు వరకు ఈదుతాయి. నెక్స్ట్ వన్, తిమింగలాలు ఇంకా లోతుకు కూడా ఈదుకుంటూ వెళతాయి. ఈ జీవులు క్షీరదాలు. ఇవి ఈదే రహస్యాలు ఒకేలా ఉంటాయి. తిమింగలాలు కూడా సీల్ లాగానే అంతకంటే కూడా లోతుకు ఈదుకుంటూ వెళ్తాయండి. అంటే ఇవి కూడా క్షీరదాలు. అండ్ ఇవి ఈదేటటువంటి రహస్యాలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. ఈ సీల్ కానీ తిమింగలాలు ఇవన్నీ కూడా ఈదేటటువంటి రహస్యాలు ఒకేలా ఉంటాయి. నెక్స్ట్, మన కండరాల కంటే ఈ జీవులు కండరాల కణజాలాల్లో ఆక్సిజన్ను బంధించేటటువంటి రసాయనాల సాంద్రత ఎక్కువగా కలిగి ఉంటాయి. మన కండరాల కంటే కూడా ఈ యొక్క జీవుల కండర కణజాలాల్లో ఆక్సిజన్ బంధి ఉంచేటటువంటి రసాయనాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, సముద్ర క్షీరదాలు సముద్ర పీడనం తట్టుకోవడానికి వీలుగా ఊపిరితిత్తులను పూర్తిగా కుచింపజేస్తాయి. కొంత ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోనే ఉండిపోతుంది. చాలా వరకు ఆక్సిజన్ కండరాల్లో నిల్వ చేస్తాయి. ఇవి సముద్ర క్షీరదాలు. సముద్ర పీడనం తట్టుకోవడానికి వీలుగా వేటిని కుచింపజేస్తాయండి? వాటి యొక్క ఊపిరితిత్తుల్ని పూర్తిగా కుచింపజేస్తాయి. సో కొంత ఆక్సిజన్ మాత్రం ఊపిరితిత్తుల్లోనే ఉంటుంది. చాలా వరకు ఆక్సిజన్ ఎక్కడ నిల్వ చేస్తాయండి? వాటి యొక్క కండరాలలో నిల్వ చేస్తాయి. నెక్స్ట్ పాయింట్, ఒకసారి సీల్ చేప ఊపిరితిత్తులు కుచించుకుపోగానే దాని యొక్క బరువు పెరుగుతుంది. సో అదప్పుడు నీటిలో సులభంగా మునగగలుగుతుంది. దీనివల్ల సముద్రపు లోతుల్లో చేరడానికి తెడ్లను కదిలిస్తూ ఈదాల్సినటువంటి అవసరం లేకుండా సునాయాసంగా గ్లైడింగ్ చేస్తూ చేరిపోతుంది. సీల్ చేప యొక్క ఊపిరితిత్తులు కుచించుకుపోగానే దాని యొక్క బరువు అనేది పెరుగుతుందండి. సో అప్పుడు అది ఏమవుతుంది? బరువుగా ఉన్నది ఏదైనా కూడా నీటి లోపలికి సులభంగా వెళ్ళిపోతుంది కదా, అలా నీటిలోకి సులభంగా మునగలుగుతుంది. దీనివల్ల సముద్రపు లోతుల్లో చేరడానికి తెడ్లను కదిలిస్తూ
ఈదవలసిన అవసరం లేకుండా చాలా ఈజీగా గ్లైడింగ్ చేస్తూ అది నీటి లోపలికి చేరిపోతుంది. నెక్స్ట్ పాయింట్, కొన్ని సముద్ర జీవుల్లో శరీర ప్లవనాన్ని సమతాస్థితిలో ఉంచడానికి ఈత తిత్తులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈదే క్షీరదాలు, వీటిలో ఈత తిత్తులు ఉంటాయి. మరి ఈదే క్షీరదాలకు ఎగ్జాంపుల్ ఏంటి? తిమింగలాలు, సీళ్ళు. సో ఇటువంటి జీవుల్లో ఏముంటాయండి? శరీర ప్లవనాన్ని సమతాస్థితిలో ఉంచడానికి ఈత తిత్తులు ఉంటాయి. నెక్స్ట్, సముద్ర లోతులలో బయటి నీటి పీడనం తిత్తిలోని వాయు పీడనం ఒకేలా ఉండడం వలన అది కుచించదు. నెక్స్ట్ వన్, చేపలు అఘాతాల నుంచి బయటకి లేదా పైకి వచ్చినప్పుడు బాహ్య పీడనం హఠాత్తుగా తగ్గినప్పుడు తిత్తి అమితంగా వ్యాకోచం చెంది వాటి ఈత తిత్తి నోటి ద్వారా బయటకు వస్తుంది. నెక్స్ట్ వన్, సముద్ర చరాలు వాటి శరీరంలో జరిగే మంచినీటి ఉప్పు నీటి ప్రతిచర్యల్ని నియంత్రించుటకు ప్రత్యేకంగా అభివృద్ధి చెందినటువంటి మూత్రపిండాలు, మొప్పలు వంటి అవయవాలు సహాయపడతాయి. వీటిలో ఉన్న విచక్షణ త్వచం ద్వారా జరిగే ద్రవాభిసరణం ఉప్పు నీటి సాంద్రతను సమతాస్థితిలో ఉంచగలుగుతుంది. నెక్స్ట్ పాయింట్, సముద్ర చరాలు ఆహారం నుంచి శక్తి విడుదల చేయడం కోసం నీటిలో కరిగిన ఆక్సిజన్ లాంటి వాయువులను గ్రహించగలగాలి. సముద్ర చరాలు ఆహారం నుంచి శక్తిని విడుదల చేయాలంటే ఏం చేయాలండి? అవి నీటిలో కరిగిన ఆక్సిజన్ లాంటి వాయువుల్ని గ్రహించగలగాలి. నెక్స్ట్, సీ అనిమోన్లు వంటి కొన్ని జంతువులు చర్మం ద్వారా వాయువులను గ్రహిస్తాయి. నెక్స్ట్ పాయింట్, నీటిలో చలించే జంతువులు నీటి నుండి గాలి నుండి ఆక్సిజన్ను గ్రహించుటకు మొప్పలు లేదా ఊపిరితిత్తులను ఉపయోగిస్తాయి. సో సముద్రపు జంతువులన్నీ కార్బన్ డైఆక్సైడ్ను నీటిలోకి విడుదల చేస్తాయి. మొక్కలు దీన్ని వినియోగించి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. నీటిలో చలించేటటువంటి జంతువులు నీటి నుంచి గాలి నుంచి ఆక్సిజన్ని గ్రహించుటకు వేటిని ఉపయోగిస్తాయండి? మొప్పలు లేదా ఊపిరితిత్తులను ఉపయోగిస్తాయి. అయితే సముద్ర జంతువులన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ను నీటిలోకి విడుదల చేస్తాయి కదా. సో అందులో ఉండే మొక్కలు ఈ కార్బన్ డైఆక్సైడ్ని వినియోగించుకొని శక్తిని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ పాయింట్, సముద్ర జీవులు బ్లబ్బర్లు అనే క్రొవ్వు పొరను కలిగి ఉంటాయి. ఇది ఉష్ణబంధకంలా ఉండి చలి తీవ్రత నుంచి రక్షిస్తుంది. సముద్ర జీవులు కలిగి ఉండేటటువంటి క్రొవ్వు పొర ఏంటండి? బ్లబ్బర్లు అనేటటువంటి క్రొవ్వు పొర. అయితే ఇది ఉష్ణబంధకంలాగా ఉండి చలి తీవ్రత నుంచి రక్షిస్తుంది. నెక్స్ట్ వన్, కొన్ని చేపలు శరీరంలోని రక్తం గడ్డకట్టకుండా ప్రవహించేలాగా చేయటానికి యాంటీ ఫ్రీజింగ్ వంటి పదార్థాన్ని కలిగి ఉంటుంది. చేపలు ఉష్ణరక్త జీవుల, శీతల రక్త జీవుల? దీనికి ఆన్సర్ నేను ప్రీవియస్ లెసన్లో చెప్పానండి. ప్రీవియస్ లెసన్లో కూడా కాదు, 5th లెసన్ జీవుల్లో వైవిధ్యం వర్గీకరణ అనేటటువంటి లెసన్లో చెప్పాను. సో దీని ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి తెలిసిన వాళ్ళు. నెక్స్ట్ వన్, సముద్రంలోని జీవుల్లోని అనుకూలనలను నీటిలోని వర్టికల్ స్కేల్ సహాయంతో అధ్యయనం చేస్తారు. సముద్రంలోని జీవుల్లో ఉన్న అనుకూలనాలను గురించి ఏ స్కేల్తో అధ్యయనం చేస్తారండి? అంటే దేని సహాయంతో అధ్యయనం చేస్తారు? నీటిలోని వర్టికల్ స్కేల్ సహాయంతో అధ్యయనం చేస్తారు. సముద్ర ఉపరితల జీవులకు ఎక్కువ పోషకాలు, ఉష్ణోగ్రత అందడం, తక్కువ ఒత్తిడికి లోనవడం, కాంతి ఎక్కువగా లభించడం వల్ల సముద్ర లోతుల్లో నివసించే జీవుల కన్నా వీటికి తక్కువ అనుకూలనాలు ఉంటాయి. అంటే సముద్ర ఉపరితలంలో నివసించేటటువంటి జీవులకి ఎక్కువ అనుకూలనాలు ఉండవు. సముద్ర లోతుల్లో జీవించేటటువంటి జీవులు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువగా అనుకూలనాలు చెంది ఉంటాయి. నెక్స్ట్ వన్, బర్నాకిల్స్, ఆల్చిప్పలు అభివృద్ధి చెందిన ప్రత్యేక యాంత్రికం కలిగి ఉంటాయి. దాని సహాయంతో అవి సముద్రంలోని రాళ్లను అంటిపెట్టుకొని ఉండగలుగుతాయి. అయితే ఇక్కడ బర్నాకిల్స్ అండ్ ఆల్చిప్పలు రెండు కూడా వాటికి ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి యాంత్రికంతో సహాయంతో సముద్రంలోని రాళ్ళను అంటిపెట్టుకొని ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం కదండి. మరి ఇవి వీటికి ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే, అవి బలమైనటువంటి సముద్ర అలల తాకిడి ఉంటుంది కదండి. అలలు ఎక్కువ రావడం, చాలా బలంగా రావడం వంటివి జరిగినప్పుడు కొట్టుకొని పోకుండా తమను తాము రక్షించుకుంటాయి. దేంతో? వాటిలో ఉండేటటువంటి ప్రత్యేకమైన యాంత్రికం సహాయంతో సముద్రంలో ఉండే రాళ్ళను అంటిపెట్టుకొని ఉండి అవి
సముద్రం యొక్క బలమైన అలల తాకిడికి కొట్టుకొని పోకుండా తమను తాము కాపాడుకుంటాయి. నెక్స్ట్ వన్, ప్రకాశవంతమైన రంగులు గల క్లౌన్ ఫిష్ సముద్ర యానిమోన్లతో సహజీవన సంబంధాలు ఏర్పరచుకోవడం వలన 2 జీవులు భక్షకాల నుండి రక్షణ పొందుతాయి. ఏవి? క్లౌన్ ఫిష్ దేంతో సహజీవన సంబంధాలు ఏర్పరచుకుంటుందండి? సముద్ర యానిమోన్లు, సీ యానిమోన్లతో సహజీవన సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల ఈ 2 జీవులు కూడా భక్షకాల నుండి రక్షణ పొందుతాయి. నెక్స్ట్ వన్, తిమింగలాలు మరియు హెరింగల్స్ ఎక్కువ దూరం ప్రయాణించడానికి, వైవిధ్యమైన వాతావరణంలో జీవించడానికి అనుకూలనాలని కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, కాంతి ప్రసారం ఆధారంగా సముద్రాన్ని 3 మండలాలుగా విభజిస్తారండి. ఎన్ని మండలాలుగా విభజిస్తారు? 3 మండలాలుగా విభజించడం జరుగుతుంది. దేన్ని? కాంతి ప్రసారం ఆధారంగా చేసుకొని సముద్రాన్ని 3 జోన్స్గా డివైడ్ చేస్తారు. అవేంటంటే 1 యుఫోటిక్ మండలం, 2 బేతియల్ మండలం, 3వది వచ్చేసి అబైసల్ మండలం. యుఫోటిక్, బేతియల్, అబైసల్. దీనికి సంబంధించినటువంటి ఒక బాక్స్ ఇచ్చారండి ఇక్కడ. అంటే ప్రతి దాన్ని కూడా క్లియర్గా ఒక్కొక్క మండలంలో ఏమేమి ఉంటాయి, అనుకూలనాలు ఏంటి అనేది చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక బాక్స్ ఇచ్చారు, అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సముద్ర ప్రాంతం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 3 మండలాలని. ఏంటవి? యుఫోటిక్ మండలం, బేతియల్ మండలం, అబైసల్ మండలం. ఫస్ట్ ఈ యుఫోటిక్ మండలం వచ్చేసి కాంతి మండలం అండి. అంటే పైన ఉండేటటువంటి మండలము, ఉపరితలంలో ఉండేటటువంటి మండలం ఇది కాంతి మండలం. యుఫోటిక్ మండలాన్ని కాంతి మండలం అని, బేతియల్ మండలాన్ని మసక వెలుతురు మండలం అని చెప్పేసి అంటారు. అబైసల్ మండలాన్ని కాంతిరహిత మండలంగా చెప్తారు. ఓకేనా? యుఫోటిక్ మండలం వచ్చేసి కాంతి మండలం, బేతియల్ మండలం వచ్చేసి మసక వెలుతురు మండలం, నెక్స్ట్ అబైసల్ మండలం వచ్చేసి కాంతిరహిత మండలం. మరి ఉష్ణోగ్రత పరంగా చూసుకున్నట్లయితే ఈ యుఫోటిక్ మండలంలో వచ్చేసి 30 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుందండి. ఇదే ఫారెన్ హీట్లో కనుక చెప్పుకుంటే 104 డిగ్రీ ఫారెన్ హీట్ల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇందులో యుఫోటిక్ మండలంలో. నెక్స్ట్ బేతియల్ మండలంలో చూస్తే కనుక 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఫారెన్ హీట్లో అయితే 39 డిగ్రీస్ ఫారెన్ హీట్ టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 3వ మండలం అబైసల్ మండలంలో 2 డిగ్రీస్ టు 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అబైసల్ మండలంలో ఉంటే, ఫారెన్ హీట్లో కనుక చూసినట్లయితే 36 టు 37 డిగ్రీ ఫారెన్ హీట్ల ఉష్ణోగ్రత ఉంటుంది. నెక్స్ట్ మరి కాంతి తీవ్రత ఎలా ఉంటుంది మండలాలు అని కనుక చూస్తే, యుఫోటిక్ మండలంలో వచ్చేసి ఎక్కువగా కాంతి లభించడం వలన అది ప్రకాశవంతంగా ఉంటుంది. ఉపరితలంలో ఉండే మండలం కదండి, సో కాంతి అనేది ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే నేను ఆల్రెడీ ఇక్కడ కాంతి మండలం అని చెప్పాను కదా, అదనమాట. ఎక్కువగా కాంతి లభిస్తుంది కాబట్టి ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది. నెక్స్ట్ బేతియల్ మండలం వచ్చేసి తక్కువ కాంతి లభించేటటువంటి ప్రాంతం. సో దీని వలన కొంత చీకటిగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అబైసల్ మండలం. అస్సలు కాంతి లభించదు ఇక్కడ. ఏ మండలంలో? అబైసల్ మండలంలో అసలు కాంతి లభించదండి. సో దాని వలన చిమ్మ చీకటిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లోతు. ఇక్కడ యుఫోటిక్ మండలం 0 to 200 మీటర్స్ లోతులో ఉంటుందండి. అంటే 0 నుంచి 200 మీటర్ల వరకు లోతును కలిగి ఉంటుంది. నెక్స్ట్ బేతియల్ మండలం వచ్చేసి 200 మీటర్ల నుంచి 2000 మీటర్ల లోతు ఉంటుంది. నెక్స్ట్ అబైసల్ మండలం వచ్చేసి 2000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఇది ఉంటుంది. నెక్స్ట్ మరి ఈ మండలాల్లో నివసించేటటువంటి మొక్కలు, జంతువులు ఏంటి అనే ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే, ఫస్ట్ యుఫోటిక్ మండలంలో అయితే, యుఫోటిక్ మండలం కాంతి మండలం కదా, సో ఇక్కడ వృక్ష ప్లవాకాలు మనం ఇంతకుముందే చెప్పుకున్నామండి ఒక బిట్. వృక్ష ప్లవాకాలు అనేటటువంటి సూక్ష్మజీవులు కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయని చెప్పేసి. సో కాంతి ఎక్కువగా లభించేటటువంటి మండలం యుఫోటిక్ మండలమే కాబట్టి ఆ విధంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో వృక్ష ప్లవాకాలు అనేటివి ఏ మండలంలో నివసిస్తాయండి? యుఫోటిక్ మండలంలో నివసిస్తాయి. నెక్స్ట్ ఫైజేలియా, డాల్ఫిన్లు, ఎగిరే చేపలు, పచ్చ తాబేళ్ళు, సీ అనిమోన్లు ఇవన్నీ కూడా యుఫోటిక్ మండలంలో జీవించేటటువంటి మొక్కలు, జంతువులు. నెక్స్ట్ వన్ తిమింగలాలు, దీపపు చేపలు, ఎరుపు గోధుమ వర్ణ శైవలాలు, సముద్ర దోసకాయలు, కోమటి సంచులు, యాక్టోపస్, స్పంజికలు, పగడాలు ఇవన్నీ కూడా బేతియల్ మండలంలో ఉంటాయి. బేతియల్ మండలంలో నివసించేటటువంటి జీవులకు ఎగ్జాంపుల్ ఏంటండి? తిమింగలాలు, దీపపు చేపలు,
ఎరుపు గోధుమ వర్ణ శైవలాలు, సముద్ర దోసకాయలు, కోమటి సంచులు, యాక్టోపస్, స్పంజికలు, పగడాలు ఇవన్నీ కూడా బెతియల్ మండలం అంటే మసక వెలుతురు మండలంగా చెప్పబడేటటువంటి బెతియల్ మండలంలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అబైసల్ మండలంలో నివసించేటటువంటివి బ్రిటిల్ నక్షత్రం, ఎంగ్లర్ చేప, త్రిపాద చేపలు. ఎంగ్లర్ చేప రెండు ఒకటేనండి. సో బ్రిటిల్ నక్షత్రం, ఎంగ్లర్ చేప, త్రిపాద చేపలు మొదలైనవన్నీ కూడా అబైసల్ మండలం కాంతి రహిత మండలంలో నివసించడం జరుగుతుంది. ఇవి వచ్చేసి కాంతి ప్రసారం ఆధారంగా సముద్రాన్ని 3 మండలాలుగా విభజించారు కదా. సో ప్రతి దానిలో ఉండేటటువంటి టెంపరేచర్, కాంతి తీవ్రత, లోతు అండ్ అదేవిధంగా అందులో నివసించేటటువంటి మొక్కలు లేదా జంతువులు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంతసేపు మనం ఒక బాక్స్ చూసాం కదండి. కాంతి ప్రసారం ఆధారంగా విభజించినటువంటి 3 సముద్రంలో ఉండేటటువంటి మండలాల గురించి. సో ఇప్పుడు అదే ఒక్కొక్క మండలానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ని ఇక్కడ ఇచ్చారు సెపరేట్గా, అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి యూఫోటిక్ మండలం. దీన్నే కాంతి మండలం అని కూడా అంటారు. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ మండలంలోని జీవులు చాలా వరకు తేలేవి, ఈదేవి. నెక్స్ట్ పాయింట్ స్పష్టమైన దృష్టిని కలిగి ఉంటాయి. ఏ మండలంలో అండి? యూఫోటిక్ మండలంలో ఉండేటటువంటి జీవులు అంటే ఈ కాంతి మండలంలో ఉండేటటువంటి జీవులు స్పష్టమైనటువంటి దృష్టిని కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ సముద్ర ఉపరితలంలో ఉండేటటువంటి మండలంలోని జీవులు ఏవైతే ఉంటాయో వాటికంటే కూడా అడుగు భాగంలో ఉండేటటువంటి జీవులు ఎక్కువగా అనుకూలనాలను కలిగి ఉంటాయండి. ఎందుకంటే పైన అంటే ఉపరితలంలోని మండలంలో ఎక్కువగా కాంతి ప్రసారం అవుతుంది. అండ్ అదేవిధంగా మొక్కలు కూడా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసేటటువంటి కెపాసిటీని కలిగి ఉంటాయి కాబట్టి సో అక్కడ ఉండే వాటికి ఎక్కువగా అనుకూలనాలు చెందాల్సిన అవసరం ఉండదు. సో ఈ ఉపరితలంలో ఉండేటటువంటి మండలంతో పోల్చుకుంటే కనుక అడుగు భాగాన ఉండేటటువంటి మండలం ఏదైతే ఉంటుందో అందులో నివసించేటటువంటి జీవులు ఎక్కువ అనుకూలనాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ మొక్కలు దాదాపు ఆకుపచ్చగా ఉంటాయి. అందుకే ఈ మండలంలో కిరణజన్య సంయోగక్రియ గరిష్టంగా జరుగుతుంది. నెక్స్ట్ వన్ సో ఇట్లా ఈ మండలంలో అంటే యూఫోటిక్ మండలంలో ఉండేటటువంటి జీవులకు ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ బాక్స్లో చెప్పుకున్నామండి. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏంటంటే ట్రౌట్స్, హెరింగ్ చేపలు, డాల్ఫిన్, జెల్లీ ఫిష్, ప్రవాలాలు, వృక్ష ప్లవకాలు, డయాటంలు, శైవలాలు ఉంటాయి. నెక్స్ట్ దాదాపు 80% సముద్రంలోని మొక్కలు, జంతువులు ఈ మండలంలోనే ఉంటాయి. దాదాపు ఎంత శాతం అండి? 80% సముద్రంలో ఉండేటటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ ఏ మండలంలో ఉంటాయి? ఈ యూఫోటిక్ మండలంలోనే ఉండడం జరుగుతుంది. యూఫోటిక్ మండలాన్ని ఇంకో విధంగా ఏమని పిలుస్తారు? కాంతి మండలం అని కూడా పిలుస్తారు. అండ్ అదేవిధంగా మరి యూఫోటిక్ మండలంలో ఉండేటటువంటి టెంపరేచర్ ఎంత అండి? 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ అదేవిధంగా 104 డిగ్రీ ఫారెన్హీట్ల వరకు కూడా టెంపరేచర్ ఉంటుంది. అండ్ డెప్త్ ఎంత ఉంటుందండి? 0 to 200 మీటర్స్ వరకు ఉంటుంది. ఇక ఇందులో నివసించేటటువంటి జీవులు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాము. ట్రౌట్స్, హ్యారింగ్ చేపలు, డాల్ఫిన్, జెల్లీ ఫిష్, ప్రవాలాలు, వృక్ష ప్లవకాలు, డయాటంలు, శైవలాలు ఇలాంటివి ఉంటాయి. అండ్ వాటితో పాటు పచ్చ తాబేళ్ళు, ఎగిరే చేపలు, సీ యానిమోన్లు, ఫైసేలియా లాంటివి కూడా ఈ యూఫోటిక్ మండలంలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బెతియల్ మండలం. దీన్ని ఏమంటారండి? మసక వెలుతురు మండలం అని చెప్పేసి అంటారు. నా వాయిస్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే సో జస్ట్ ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. టూ మచ్ ఫీవర్ వల్ల ఇన్ని డేస్ అందుకే క్లాసెస్ చేయలేదు. హాఫ్ క్లాస్ చేసేసరికి నాకు ఇది వర్క్ ఉండి మధ్యలో ఆపేసాను. ఇంకా ఆటే పోయింది క్లాస్ రికార్డ్ చేయడము. ఫీవర్ మ్యాక్సిమం ఒక 20 డేస్ నుంచి ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. థ్రోట్ పెయిన్ వల్ల అసలు క్లాస్ చేసే టైమే లేదు. కాబట్టి ఇంకా ఇలాగే వదిలేస్తే మీకు క్లాస్ అనేది లేట్ అవుతుంది. అండ్ కనీసం ఈ 9th క్లాస్ అయినా ఫినిష్ చేసామని చెప్పేసి ఇది నేను చేస్తున్నాను. సో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చే ఫీవర్స్ చాలా దారుణంగా ఉంటున్నాయండి. జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. వీలైనంత వరకు అందరూ చాలా కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. చదువుతూనే ఉన్నట్టున్నారు చాలామంది మళ్ళీ డిఎస్సికి. ఓకే చదవండి, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆల్సో, ఓకేనా? నెక్స్ట్ బెతియల్ మండలం. దీన్నే మసక వెలుతురు మండలం అని కూడా అంటారండి. అంటే తక్కువ కాంతి లభించడం వల్ల ఇక్కడ కొంత చీకటిగా అనేది ఉండడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ పాయింట్
ఈ మండలంలో ఎరుపు మరియు గోధుమ వర్ణపు శైవలాలు, స్పంజికలు, ప్రవాళ బిత్తికలు, స్తూపాకార శరీర నిర్మాణం గల స్క్విడ్లు, తిమింగలాలు వంటి పెద్ద జంతువులు మొదలైనవి ఉంటాయి. ఈ మండలంలో ఉండేటటువంటి జీవులు ఏంటండి? ఎరుపు మరియు గోధుమ వర్ణపు శైవలాలు, స్పంజికలు, ప్రవాళ బిత్తికలు అండ్ అదేవిధంగా స్తూపాకార శరీరం నిర్మాణం కలిగినటువంటి స్క్విడ్లు, తిమింగలాలు వంటి పెద్ద పెద్ద జంతువులు ఈ యొక్క మండలంలో ఉంటాయి. నెక్స్ట్, కొన్ని రకాల జంతువుల శరీరాలు బల్లపరుపుగా ఉంటాయి. సో ఇలా బల్లపరుపుగా ఉండే శరీరం కలిగినటువంటి జీవులకు ఎగ్జాంపుల్ ఏంటంటే రేఫిష్. నెక్స్ట్ వన్, కొన్నింటికి తక్కువ వెలుతురులో చూడటానికి వీలుగా సున్నితంగా ఉండేటటువంటి విశాలమైన పెద్ద కళ్ళు ఉంటాయి. కొన్ని జీవులకు ఏ విధమైనటువంటి కళ్ళు ఉంటాయండి? విశాలమైనటువంటి పెద్ద కళ్ళు ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది తక్కువ కాంతి లభించేటటువంటి మండలం అండ్ అదేవిధంగా ఇది కొంత చీకటిగా ఉంటుందని. సో ఇక్కడ ఉండేటటువంటి జీవులు ఒక రకమైనటువంటి అనుకూలనాలను చెంది ఉంటాయి. అవి ఏంటంటే తక్కువ వెలుతురులో కూడా చూడడానికి వీలుగా ఉండేటటువంటి సున్నితమైనటువంటి విశాలమైన పెద్ద పెద్ద కళ్ళను అవి కలిగి ఉంటాయి. ఇది వచ్చేసి బేతియల్ మండలం. మరి బేతియల్ మండలంలో ఉండేటటువంటి టెంపరేచర్ ఎంత అండి? 4 డిగ్రీ సెల్సియస్ అండ్ అదేవిధంగా 39 డిగ్రీ ఫారెన్హీట్. మరి ఇది ఎంత లోతును డెప్త్ని కలిగి ఉంటుందంటే 200 మీటర్స్ టు 2000 మీటర్స్ వరకు లోతును కలిగి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం ఆల్రెడీ ఇందులో ఏముంటాయో చెప్పుకున్నాం కదా. మనం ఇంతకుముందు ఒక బాక్స్లో చెప్పుకున్నప్పుడు చెప్పాం కదా, తిమింగలాలు, దీపపు చేపలు, ఎరుపు గోధుమ వర్ణపు శైవలాలు, సముద్ర దోసకాయలు, కోమటి సంచులు, యాక్టోపస్, స్పంజికలు, పగడాలు ఇవన్నీ కూడా ఈ బేతియల్ మండలంలోనే నివసించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అబైసల్ మండలం. ఇందులో ఫస్ట్ పాయింట్, సూర్యకాంతి పూర్తిగా అందదు. అబైసల్ మండలంలో సూర్యకాంతి అనేది పూర్తిగా అందదు. సో మరి ఇది ఎలా ఉంటుందండి? కాంతి రహితమైనటువంటి మండలంగా ఇది ఉంటుంది. సో ఇక్కడ అసలు మొత్తం పూర్తిగా కాంతి అనేది ఏమాత్రం అక్కడికి ఈ మండలంలోకి చేరేది కాబట్టి ఇది చిమ్మ చీకటిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగదు. కాంతి ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఇక్కడ అసలు కాంతి అనేది ఏమాత్రం చేరదు కాబట్టి ఇక్కడ ఫోటోసింథసిస్ అనేది జరగదు. నెక్స్ట్ పాయింట్, సముద్ర అడుగు భాగాలలో నివసించేటటువంటి జంతువులు చాలా వరకు భక్షకాలు మరియు పారిశుద్ధ జీవులు. అయితే భక్షించబోయేటటువంటి పెద్ద జంతువులు తప్పించుకోకుండా ఉండేటందుకు పెద్ద జంతువులకు విశాలమైనటువంటి నోరు, పెద్దగా వంకర తిరిగినటువంటి పళ్ళు ఉంటాయి. అండ్ ఈ జీవుల్లో అస్థిపంజరం ఉండకపోవడం, బల్లపరుపు శరీరాలు లాంటివి ఉండడం అనేది వీటి యొక్క లక్షణాలు. నెక్స్ట్, ఈ జీవులకు పొట్ట క్రింద, కళ్ళ చుట్టూ మరియు శరీర పార్శ్వ భాగాలలో కాంతిని ఉత్పత్తి చేసేటటువంటి ప్రత్యేక అవయవాలు ఉంటాయి. ఎక్కడెక్కడండి? పొట్ట క్రింద, కళ్ళ చుట్టూ మరియు శరీరం యొక్క పార్శ్వ భాగాలలో కాంతిని ఉత్పత్తి చేసేటటువంటి అవయవాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, కొన్ని జీవుల్లో కళ్ళు ఉన్నప్పటికీ అవి పనిచేయవు. అయితే మరికొన్ని జీవులు జీవ సందీప్తి వలన చీకటిలో కూడా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. దేనివల్ల అండి? జీవ సందీప్తి, బయోలుమినిసెన్స్ వల్ల కొన్ని జీవులు చీకటిలో కూడా ప్రకాశవంతంగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ ఈల్ అనేటటువంటి చేపలు దాదాపు 600 వోల్ట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ఈ విద్యుత్ని ఉపయోగించి అవి శత్రువుల బారి నుంచి తమను తాము కాపాడుకుంటాయి. ఏ జీవులు? ఎలక్ట్రిక్ ఈల్ అనేటటువంటి చేపలు దాదాపు 600 వోల్టుల విద్యుత్ని ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సో ఇవి మరి ఈ విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం వల్ల వీటికి ఉపయోగం ఏంటి అంటే శత్రువుల యొక్క బారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈల్ అనగా సర్పం అయినప్పటికీ ఇది పాము కాదు. ఇక్కడ దీని పేరు ఈల్ కదండి. సో ఈ ఈల్ అంటే సర్పం అని అర్థం అండి. అయినప్పటికీ ఇది మరి ఒక పాము కాదు. ఇది కేవలం ఒక రకమైనటువంటి కత్తి చేప మాత్రమే. ఇది వచ్చేసి అబైసల్ మండలంలో ఉన్నటువంటి పాయింట్స్. మరి ఈ అబైసల్ మండలంలో ఉండేటటువంటి టెంపరేచర్ ఎంత అండి? దాదాపు 2 degrees to 3 degrees సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్లో అయితే 36 degrees to 37 degree ఫారెన్హీట్ వరకు ఉంటుంది. అండ్ అదేవిధంగా
డెప్త్ వచ్చేసి 2000 మీటర్స్ టు 6000 మీటర్స్ వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ నివసించేటటువంటి జీవులు బ్రిటిల్ నక్షత్రం, ఎంగ్లర్ చేపలు, ఎంగ్లర్ చేపన్న ఒకటే, నెక్స్ట్ త్రిపాద చేపలు, ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఈ అబైసల్ మండలం, కాంతి రహిత మండలంలో నివసించేటటువంటి జీవులు. ఓకే అండి, ఇంతవరకు మనం సముద్ర లేదా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ గురించి చూసాం కదా. అందులో ఉన్నటువంటి మండలాలు ఏంటి? యూఫోటిక్, బేతియల్, అబైసల్ మండలాలు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మంచినీటి ఆవరణ వ్యవస్థ. ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ చూద్దాము. మంచినీటి ఆవరణ వ్యవస్థలు 2 రకాలు. అవి ఒకటి స్థిర నీటి ఆవరణ వ్యవస్థ, సెకండ్ వన్ ప్రవాహ నీటి ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్ పాయింట్, హైదరాబాద్లోని ఉస్మాన్ సాగర్, దుర్గం చెరువు, షామీర్పేట చెరువు, ములుగులోని వడ్డేపల్లి చెరువు, ఖమ్మంలోని పాలేరు చెరువు, మహబూబ్ నగర్లోని కోయల్ సాగర్, నిజామాబాద్లోని అలీ సాగర్ మొదలగునవి తెలంగాణలోని కొన్ని మంచినీటి జలాశయాలు మరియు ఆవరణ వ్యవస్థలు. నెక్స్ట్ వన్, సరస్సులో కాంతి ప్రసారాన్ని బట్టి 3 మండలాలుగా లేదా జోన్లుగా విభజించారు. సరస్సులో ఉండేటటువంటి కాంతి ప్రసారాన్ని బట్టి ఎన్ని మండలాలుగా విభజించారండి? 3 మండలాలు కదా. మనం అక్కడ సముద్రం గురించి చూస్తాం, అక్కడ కూడా 3 మండలాలే అండి. అక్కడ కూడా కాంతి ప్రసారాన్ని బట్టే 3 మండలాలుగా విభజించడం జరిగింది. సో మరి ఇక్కడ సరస్సులో ఉండేటటువంటి ఆ 3 మండలాలు ఏంటంటే, ఫస్ట్ వన్ వేలాంచల లేదా లిట్టోరల్ మండలం, నెక్స్ట్ లిమ్నెటిక్ మండలం, థర్డ్ వన్ ప్రొఫెండల్ మండలం. వేలాంచల, దీన్నే లిట్టోరల్ మండలం అంటారు. నెక్స్ట్ లిమ్నెటిక్ మండలం, నెక్స్ట్ వన్ ప్రొఫెండల్ మండలం. ఇవి 3 కూడా సరస్సులో కాంతి ప్రసారాన్ని బట్టి విభజించినటువంటి 3 మండలాలు. నెక్స్ట్ కాంతి, లవణీయత, ఆహారం, ఆక్సిజన్ వంటి వివిధ కారకాలు ఈ జోన్లలో జీవించేటటువంటి జీవులపై, వాటి జనాభాపై రకరకాలుగా ప్రభావితం చేస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లిట్టోరల్ మండలం, దీన్ని వేలాంచల మండలం అని కూడా అంటారని చెప్పాను కదండి. సో ఇందులో వచ్చిన బిట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, సరస్సు ఒడ్డున తక్కువ లోతు గల భాగాన్ని లిట్టోరల్ మండలం అంటారు. లిట్టోరల్ మండలం అంటే ఏంటంటారు? సరస్సుకి ఒడ్డున ఉండేటటువంటి తక్కువ లోతు గల భాగమే లిట్టోరల్ మండలం. అయితే సరస్సు ఒడ్డున వెచ్చగా ఉండే పైభాగం నత్తలు, రొయ్యలు, క్రస్టేషియన్లు, చేపలు, ఉభయచరాలు, తూనీగ గుడ్లు, లార్వాలకు నిలయంగా ఉంటాయి. సరస్సు ఒడ్డున ఎలా ఉంటుందండి? వెచ్చగా ఉంటుంది. సో ఇలా వెచ్చగా ఉండేటువంటి పైభాగంలో నత్తలు, రొయ్యలు, క్రస్టేషియన్లు, చేపలు, ఉభయచరాలు, తూనీగ గుడ్లు, లార్వాలకు ఇది నిలయంగా ఉంటుంది. నెక్స్ట్, అనేక జీవులు అభివృద్ధి చెందిన దృష్టి జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, వేగంగా ఈదగలిగే జీవులు, తక్కువ రంగు గల బూడిద వర్ణం శరీరం గల జీవులు నివసిస్తాయి. నెక్స్ట్ వన్, అనేక రకాల మాస్ మొక్కలు, బురద తామరలు, వాలిస్నేరియా, హైడ్రిల్లా వంటి మొక్కలు ఇందులో ఉంటాయి. అండ్ ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరుగుతుంది. ఉపరితలంలో ఉండే మండలం అంటే ఆబ్వియస్లీ కాంతి అనేది ఎక్కువగా ప్రసారం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి మొక్కలు డెఫినెట్గా ఫోటోసింథసిస్ని జరుపుతాయండి. సేమ్ ఇలాగే సముద్ర నీటి ఆవరణ వ్యవస్థలో ఉపరితలంలో ఉండేటటువంటి మండలమైనటువంటి యూఫోటిక్ మండలంలో కాంతి ప్రసరణం ఎక్కువ ఉంటుంది అండ్ దానివల్ల కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అని చెప్పుకున్నాం కదండి. సో సేమ్ అండి, యాక్చువల్లీ మనం కొంచెం సముద్ర ఆవరణ వ్యవస్థ, మంచినీటి ఆవరణ వ్యవస్థ రెండింటిని కూడా కంపేర్ చేసుకుంటూ ఎందులో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఎందులో దేని యొక్క లోతు ఎంత ఉంటుంది అని చెప్పేసి చిన్న కంపారిజన్ చేసుకొని చదివామనుకోండి మనకి ఈజీగా గుర్తుంటుంది. సేమ్ ఉంటాయండి, బట్ ఏంటంటే అందులో నివసించేటటువంటి జీవుల్లో కొంచెం డిఫరెన్స్, ఏదో చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఒకసారి దీన్ని మీరు కంపేర్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, తాబేళ్ళు, పాములు, బాతులు ఈ మండలంలో భక్షకాలుగా జీవిస్తాయి. మరి లిట్టోరల్ మండలం లేదా వేలంచెల మండలంలో భక్షకాలుగా జీవించేటటువంటి జీవులు ఏంటండి? తాబేళ్ళు, పాములు, బాతులు ఇవన్నీ కూడా ఈ మండలంలో భక్షకాలుగా జీవిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లిమ్నెటిక్ మండలం. ఇందులో ఫస్ట్ పాయింట్, సరస్సులోని నీటి పైభాగంలో బయటకు కనిపించేటటువంటి భాగాన్ని లిమ్నెటిక్ మండలం అంటారు. నెక్స్ట్, ఈ భాగం ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది. నెక్స్ట్, ఎన్నో రకాల మంచినీటి చేపలు ఉంటాయి ఏ మండలంలో? లిమ్నెటిక్ మండలంలో. నెక్స్ట్ వన్, పారదర్శకంగా లేదా
తెలుపు శరీరాలు గల డాఫ్నియా, సైక్లాప్స్, చిన్న ష్రింప్ చేపలు వంటి క్రస్టేషియాకు చెందిన జీవులు కూడా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, నీటిపై తేలే మొక్కలు, గుర్రపు డెక్క, అంతరతామర, ఉల్ఫియా మొదలైనటువంటి వాటితో పాటు వివిధ రకాల శైవలాలు కూడా కనిపిస్తాయి. నెక్స్ట్, ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ అధికంగా జరుగుతుంది. లిటరల్ మండలంలో ఫోటోసింథసిస్ ఎక్కువగానే జరుగుతుంది. అండ్ అదేవిధంగా లిగ్నటిక్ మండలంలో కూడా ఫోటోసింథసిస్ అనేది ఎక్కువగానే జరుగుతుంది. నెక్స్ట్, లిటోరల్ మరియు లిగ్నటిక్ మండలాలు రెండూ కూడా కాంతి ప్రసార మండలాలే. లిటోరల్ మండలం, లిగ్నటిక్ మండలం ఈ రెండు కూడా ఏ విధమైన మండలాలండి? కాంతి ప్రసార మండలాలే. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. మనం సముద్ర నీటి ఆవరణ వ్యవస్థను గురించి కనుక చూసినప్పుడు ఫస్ట్ యూఫోటిక్ మండలం అనేది కాంతివంతమైనటువంటి మండలం అని చెప్పుకున్నాము. నెక్స్ట్ బేతేల్ మండలంలో వచ్చేసి ఇక్కడ తక్కువగా కాంతి లభించడం వలన కాస్త చీకటిగా ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మంచినీటి ఆవరణ వ్యవస్థలో కనుక చూసినట్లయితే ఇక్కడ మొదటి మండలమైన లిటోరల్ లేదా వేలంచల మండలం అండ్ సెకండ్ వన్ వచ్చేసి లిగ్నటిక్ మండలం, ఈ రెండూ కూడా కాంతి ప్రసార మండలాలే. ఇది వచ్చేసి లిగ్నటిక్ మండలం అండి. లిటోరల్ అండ్ లిగ్నటిక్ మండలాలు రెండు కూడా కాంతి ప్రసార మండలాలే. ఇక్కడ వరకు లిగ్నటిక్ మండలం అయిపోయింది. నెక్స్ట్ ప్రొఫెండల్ మండలం. ఇందులో ఫస్ట్ పాయింట్, ఈ మండలం తక్కువ వెలుతురు కలిగి మసకగా చల్లగా ఉంటుంది. చాలా వరకు ఈ ప్రాంతంలో పరపోషకాలు ఉంటాయి అండ్ జీవులు చాలా వరకు సరస్సు అడుగు భాగంలో నివసిస్తాయి. ఇవి నీటిలో ఉన్న చిన్న చిన్న జీవులను భక్షించే పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తాయి. అండ్ రొయ్యలు, పీతలు, ఈల్ వంటి చేపలు, ఇసుక దొందులు, నత్తలు, తాబేళ్ళు మొదలైనవి నివసిస్తాయి. ఇక్కడ ఈల్ వంటి చేపలు అన్నారు కండి. ఈల్ అంటే అర్థం ఏంటండి? సర్పమని. ఈల్ అంటే అర్థం సర్పమే, అయినప్పటికీ ఇది పాము కాదు, ఒక రకమైన కత్తి చేప మాత్రమే అని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నామండి. ఎప్పుడైతే మనం ఒక పాయింట్ని చూడడం, చదవడం చేసినప్పుడు దీనికి రిలేటెడ్గా ఉన్నది కానీ ప్రీవియస్గా మనం చదివినది కానీ డెఫినెట్గా గుర్తు తెచ్చుకొని ఆటోమేటిక్గా గుర్తొచ్చే విధంగా మనం మళ్ళీ మళ్ళీ రీజన్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనము ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్న టైంలో ఇతరుల కంటే కూడా ఫాస్ట్గా మనం క్వశ్చన్ చదివి మనం ఆప్షన్స్ చూసి ఇందులో ఆన్సర్ ఏంటి అని వెతికే కంటే కూడా క్వశ్చన్ చదివి ఆన్సర్ ఏ ఆప్షన్లో ఉంది అని చెప్పేసి చూసుకునే విధంగా మనము ప్రిపేర్ అయి ఉండాలండి. సో ఆ విధంగా ఉండాలంటే మనం మళ్ళీ 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 రివిజన్ చేస్తూనే ఉండాలి. అప్పుడు డెఫినెట్గా మనం ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, అడుగు భాగంలోని మట్టిలో కుళ్ళిపోతున్న వృక్ష జంతువుల అవశేషాలు నీటిని మలినపరుస్తాయి. అయితే అందుకోసమే అడుగు భాగంలోని జంతువులు ఆహార సేకరణకై దృష్టి కంటే వాసన, వినికిడి పైన ఎక్కువగా ఆధారపడతాయి. నెక్స్ట్ పాయింట్, సరస్సు ఆవరణ వ్యవస్థలో ఉపరితలం పొరలు పగటిపూట వేడెక్కుతాయి. లోతైన భాగాల పొరలు మాత్రం చల్లగానే ఉంటాయి. ఇంకోటండి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదండి. నా వాయిస్ ఎలా వస్తుంది అనేది అయితే మీరు వింటున్నారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా చాలా గ్యాప్ వచ్చింది. మీకు ఈ క్లాసెస్ లేట్ అవుతాయనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ 9th క్లాస్ ఫినిష్ చేసి నేను 7th క్లాస్ రోజులు స్టార్ట్ చేయాలనేటటువంటి థాట్లో మరీ గ్యాప్ ఎక్కువ వస్తే కూడా మీకు హాఫ్ వరకు చదివి వదిలిపెట్టడం అనేది బాగోదు అని చెప్పేసి నేను క్లాస్ చేస్తున్నానండి. సో మీకు ఎక్కువగా కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీలైనంత వరకు తొందరగా కావడానికి ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా కూడా నేను క్లాసెస్ చేస్తున్నాను. సో చాలామంది చూసి వీడియోస్కి లైక్ చేయట్లేదు అండ్ మీ ఏ విధమైనటువంటి కామెంట్ కూడా చేయట్లేదు. మీకు అది ఏ విధంగా యూజ్ అవుతుంది అండ్ అదేవిధంగా మీకు ఫర్దర్గా ఎలాంటి కంటెంట్ కావాలి అని చెప్పేసి నేను అడిగేది ఏంటంటే, మీరు చేసే ప్రతి లైక్, మీ షేర్ అన్నీ కూడా అండ్ మీరు మీ ఒపీనియన్స్ని మీకు ఇది ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి కామెంట్ చేస్తే అవన్నీ కూడా నాకు ఒక ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా ఎక్కువగా క్లాసెస్ చేయాలని చెప్పేసి ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. సో నేను మీ నుంచి ఆశించేది ఒక్కటే అండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఒపీనియన్స్ని నాకు కామెంట్స్లో తెలియజేయడము. చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారండి, డెఫినెట్గా ఇస్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను ఈ క్లాసెస్ చేయడమే నాకు అసలు టైం కుదరక ఇబ్బందిగా ఉంటుంది. వెరీ సూన్ నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసి డెఫినెట్గా ఇంత ముందులాగా పీడిఎఫ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా?
బట్ మీరు మాత్రం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని అండ్ ఒపీనియన్స్ని మీకు ఫర్దర్గా ఏ క్లాసెస్ కావాలి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, బ్యాడ్జర్స్, ఆటర్స్ వంటి క్షీరదాలు నీటి సమీపంలో నివసిస్తూ తమ ప్రధాన ఆహారమైన చేపలను ఈదుకుంటూ పట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, కప్ప లాంటి ఉభయచరాలు సరీసృపాలైన మొసళ్ళు, అలిగేటర్లు, సాలమండర్లు తమ జీవితాన్ని నీటిలో గ్రుడ్లు మరియు తోక కప్పలుగా ప్రారంభిస్తాయి. నెక్స్ట్, ప్రౌఢజీవులుగా ఎదిగిన తర్వాత భూమిపైన గడుపుతాయి. నీటి కీటకాలైన స్కేటర్లు, నీటి పురుగులు, దోమలు, తూనీగలు మొదలైనటువంటి కీటకాలు ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. అండ్ నీటిలో నడిచేటటువంటి కొంగ జాతి పక్షులైన హెరాన్లు, ఎర్గేట్లు తమ సన్నని పొడవాటి కాళ్ళతో లోతు తక్కువగా గల కొలను మట్టిలో కీటకాల కోసం వెతుకుతూ జీవిస్తాయి. నెక్స్ట్ పాయింట్, బాతులు వంటివి కాలి వ్రేళ్ల మధ్య చర్మం ఉండటం వలన ఈ జీవులు ఈదడానికి, నేలపై నడవడానికి సహాయపడతాయి. నెక్స్ట్, వేళ్ల మధ్య చర్మం గల కాళ్ళు, పడవ లాంటి శరీర నిర్మాణం ఈ జీవుల్లో కనిపించేటటువంటి అనుకూలనాలు. బాతులు లాంటివి కాలి వేళ్ళ మధ్యలో స్కిన్ ఉండి దానివల్ల అవి నడవడానికి, అంటే నేలపై నడవడానికి, నీటిలో ఈదడానికి సహాయపడతాయి కదండి. సో ఇలా వీటి యొక్క వేళ్ల మధ్యలో చర్మం గల కాళ్ళు, పడవ లాంటి శరీర నిర్మాణం అనేది ఈ యొక్క జీవుల్లో కనిపించేటటువంటి ఒక రకమైన అనుకూలనాలు. నెక్స్ట్ పాయింట్, అన్ని సముద్ర మరియు మంచినీటి చేపలు వాటి శరీరాల్లో లవణాల సాంద్రత స్థిరంగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకుంటాయి. ఇది మంచినీరు మరియు ఉప్పు నీటికి మధ్యస్థంగా ఉంటుంది. సముద్రంలో ఎన్నో జాతి జీవుల శరీరంలోని లవణీయత సముద్ర నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. కావున ద్రవాభిసరణం ద్వారా కోల్పోయినటువంటి నీటి కొరతను పూరించడానికి అధిక పరిమాణంలో నీరు గ్రహిస్తాయి. నెక్స్ట్, వీటిలోని లవణాలను మూత్రపిండాలు మరియు మొప్పలలోని ప్రత్యేకమైన కణాల ద్వారా విసర్జిస్తాయి. మంచినీటి చేపలలో వాటి చుట్టుప్రక్కల ఉండేటటువంటి నీళ్ళ కంటే శరీరాల్లో లవణాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మంచినీటి చేపల్లో వాటి శరీరం చుట్టుపక్కల ఉండే నీరు ఏవైతే ఉంటుందండి, ఆ నీళ్ళ కంటే కూడా వాటి శరీరాల్లో ఉండేటటువంటి లవణ సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ద్రవాభిసరణం ద్వారా అధికంగా నీరు విచక్షణ త్వచం ద్వారా నోటిలోకి మరియు మొప్పల్లోకి చేరుతుంది. నెక్స్ట్ పాయింట్, లవణ శోషణ నియంత్రించేటటువంటి సామర్థ్యమే మంచినీటి చేపలను ఉప్పు నీటిలో తట్టుకునే విధంగా చేస్తాయి. అండ్ నీటిలో లవణీయత స్థాయి పెరిగినప్పుడు ఉప్పు నీటిని నియంత్రించే సామర్థ్యం తగ్గితే సున్నితంగా ఉన్న ద్రవ లవణ సమతుల్యతలో అంతరాయం ఏర్పడి చేప మరణానికి దారితీస్తుంది. నెక్స్ట్, పాక్షికంగా నీటిలో మునిగి ఉండే మొక్కల కాండాలు, ఆకులు, వేర్లలో గాలితో నిండిన అనేక ఖాళీ స్థలాలు ఉండి ఇవి మొక్కల్లో వాయు మార్పిడి మరియు సమతాస్థితికి తోడ్పడతాయి. నెక్స్ట్ పాయింట్, గుర్రపు డెక్క యొక్క పత్రవృంతం కింది భాగం గాలితో నిండిన నిర్మాణాలు ఉండడం వలన నీటిపై తేలుతుంది. గుర్రపు డెక్క నీటిపై ఎలా తేలుతుందండి? దాని యొక్క పత్రవృంతం యొక్క కింది భాగం గాలితో నిండినటువంటి నిర్మాణాలను కలిగి ఉండటం వలన అది నీటిపైన తేలుతుంది. నెక్స్ట్ పాయింట్, కలువ మొక్కల్లో ఆకులు బల్లపరుపుగా ఉండి మైనపు పూత గల ఊర్ధ్వ ఉపరితలంలో పత్రరంధ్రాలు ఉంటాయి. ఇక్కడ హైడ్రిల్లకు సంబంధించినటువంటి కొన్ని అనుకూలనాలు ఇచ్చారండి. అవేంటంటే, ఫస్ట్ వన్, పూర్తిగా నీటిలో తేలియాడే హైడ్రిల్లా మొక్కలో పత్రరంధ్రాలు ఉండవు. నెక్స్ట్, హైడ్రిల్లా కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ బాగా పెరగలదు. నెక్స్ట్, నీటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ను బాగా గ్రహించగలవు. ఏ మొక్కలు? హైడ్రిల్లా మొక్కలు. హైడ్రిల్లా మొక్కల్లో పత్రరంధ్రాలు ఉంటాయంటే ఉండవు. అండ్ ఇవి కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా పెరగలుగుతాయి. ఇవి కార్బన్ డైఆక్సైడ్ని బాగా గ్రహించగలవు వేటి నుంచి? నీటి నుండి. నెక్స్ట్, తదుపరి అవసరాల కోసం పోషకాలను నిల్వ చేయగలవు. అండ్ అదేవిధంగా నీటి ప్రవాహ వేగం, ఎద్దడి వంటి వివిధ రకాల పరిస్థితులను కూడా హైడ్రిల్లా మొక్కలు తట్టుకోగలవు. నెక్స్ట్, లవణీయత ఎక్కువగా ఉన్న నీటిలో కూడా ఇవి పెరుగుతాయి. అండ్ లైంగిక అలైంగిక విధానాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తిని జరపగలవు.
గుర్రపు డెక్క ఇది నీటిపై తేలేటటువంటి మొక్క. అండ్ హైడ్రిల్లా వచ్చేసి నీటిలో పూర్తిగా మునిగి ఉండేది. అండ్ అదేవిధంగా కలువ మొక్కలు వచ్చేసి వేర్లు కుంట నీటిలో ఉంటాయి. అండ్ మొక్క వచ్చేసి నీటిపైన తేలియాడుతుంది. నెక్స్ట్ పాయింట్, ఉష్ణోగ్రత ప్రభావం నేలపై పెరిగే మొక్కలలో అంటే భౌమ్యావరణ వ్యవస్థ టెరెస్ట్రియల్ ఈకోసిస్టంలో వివిధ రకాలుగా ఉంటుంది. నెక్స్ట్, సమశీతోష్ణ ప్రాంతంలోని మొక్కలు శీతాకాలం ప్రారంభం కాకముందే ఆకులు రాల్చుతాయి. నెక్స్ట్ పాయింట్, ఇది బాష్పోత్సేక నష్టాన్ని తగ్గించడంలోనూ కిరణజన్య సంయోగ క్రియను ఇతర జీవక్రియలను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. నెక్స్ట్ పాయింట్, ఉష్ణమండలాల్లోని కొన్ని మొక్కలు వేసవి మొదలు కాకముందే ఆకులు రాల్చుతాయి. ఈ ప్రాంతంలో పెరిగే మొక్కలు బాష్పోత్సేక నష్టాన్ని తగ్గించుటకు పగటి వేళలో పత్రరంధ్రాలను మూసుకుంటాయి. నెక్స్ట్ వన్, అధిక ఉష్ణోగ్రత కూడా ఆకుల సంఖ్య తగ్గుదల లాంటి అనుకూలనాలను దారి తీస్తుంది. అంటే అధిక ఉష్ణోగ్రత కూడా ఏం చేస్తుందండి, ఆకుల యొక్క సంఖ్య తగ్గుదల లాంటి మొక్కల్లో అనుకూలనాలకు దారితీస్తుంది. నెక్స్ట్, శీతల ప్రదేశాలలో సరస్సులలోని పై పొరలు ఘనీభవించి క్రింది పొరలు అలాగే ఉంటాయి. అయితే శీతల ప్రదేశాలలో నివసించేటటువంటి జీవులు వాటి చర్మం కింద దళసరి కొవ్వు పొరను నిల్వ చేసుకుంటాయి లేదా దళసరి బొచ్చుతో తమ శరీరాలను కప్పి ఉంచుతాయి. నెక్స్ట్ పాయింట్, ఇవి ఉష్ణబంధకాలుగా పనిచేస్తూ తమ శరీరాల నుంచి ఉష్ణం కోల్పోకుండా నిరోధిస్తాయి. అయితే కొవ్వు పొర శరీరానికి ఉష్ణబంధకంలా సహాయపడుతూ ఉష్ణం శక్తిని ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి. ఇలాంటి అనుకూలనాలు తిమింగలాలు, సీల్ చేపలు, ధ్రువపు ఎలుగులు మొదలగు వాటిలో మనం చూడవచ్చును. నెక్స్ట్, కప్పలాంటి ఉభయచరాలు కాలాన్ని బట్టి అనుకూలనాలను చూపిస్తాయి. ఇవి అత్యుష్ణ అతిశీతల పరిస్థితుల నుంచి రక్షించుకోవడానికి నేలలో లోతైనటువంటి బొరియలను చేసి వాటిలో గడుపుతాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకు కదలక నిశ్చలంగా అందులోనే ఉంటాయి. ఈ కాలంలో జీవక్రియ రేటు తగ్గి జంతువు దాదాపు స్పృహ లేని నిద్రావస్థకు చేరుకుంటుంది. దీన్నే శీతాకాలపు సుప్తావస్థ లేదా గ్రీష్మకాల సుప్తావస్థ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సువాసన కోసం బిర్యానీ తయారీలో ఉపయోగించేటటువంటి పత్తర్పుల్ అనేటటువంటి సుగంధ ద్రవ్యం కూడా ఒక రకమైనటువంటి లైకెన్. నెక్స్ట్, శిలీంధ్ర సమూహం శైవలాల సమూహంపై దాడి చేస్తుంది. శైవలాలు పోటీ పడలేక విఫలమై నశిస్తాయి. అండ్ శిలీంధ్ర సమూహాలతో సహజీవన సంబంధం సాగిస్తూ జీవించేటటువంటి అనుకూల రూపాలనే లైకెన్లు అంటారు. ఇలాంటి సమూహాలు రాళ్ళు వృక్షం యొక్క కాండాలపైన పెరుగుతాయి. సో ఇలా శైవలాలకు కావాల్సినటువంటి నీరు ఖనిజ లవణాలను శిలీంధ్రం అందిస్తుంది. అండ్ శైవలాలు ఫోటోసింథసిస్ జరుపుతూ శిలీంధ్రాలకు కావాల్సినటువంటి ఆహారాన్ని చక్కెర రూపంలో సరఫరా చేస్తాయి. ఓకేనండి, అది శిలీంధ్ర సమూహం ఎప్పుడైతే శైవలాల సమూహంపై దాడి చేస్తుందో అప్పుడు శైవలాలు వాటితో పోటీ పడలేక విఫలమై నశిస్తాయండి. సో ఇలా శిలీంధ్ర సమూహాలతో సహజీవన సంబంధం అనేది సాగిస్తూ జీవించే అనుకూలన రూపాలనే మనం లైకెన్లు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి సమూహాలు ఎక్కడ పెరుగుతాయంటే రాళ్ళు అండ్ అదేవిధంగా వృక్షం యొక్క కాండాలపైన పెరుగుతూ ఉంటాయి. శైవలాలకు కావాల్సినటువంటి నీరు ఖనిజ లవణాలను శిలీంధ్రం అందిస్తే శైవలాలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుతూ శిలీంధ్రాలకు కావాల్సినటువంటి ఆహారాన్ని చక్కెర రూపంలో సరఫరా చేస్తుంది. నెక్స్ట్, చార్లెస్ డార్విన్ 1885 సంవత్సరంలో HMS బీగిల్ అనేటటువంటి ప్రసిద్ధిగాంచిన ఓడలో ప్రయాణించి గాలాపాగస్ దీవుల మీద అడుగుపెట్టాడు. ఈయన పించ్ పక్షులపై అధ్యయనం చేశారు. పించ్ పక్షులపై అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరండి? చార్లెస్ డార్విన్. మన రాష్ట్ర పక్షి అయినటువంటి పాలపిట్ట, తెలంగాణ రాష్ట్ర పక్షి అయినటువంటి పాలపిట్ట కూడా ఈ పిచ్చుక జాతికి చెందినటువంటి పక్షి. నెక్స్ట్ పాయింట్, కొన్ని పించ్ పక్షులు గింజలు, కొన్ని పండ్లు, మరికొన్ని కీటకాలు తింటాయి అని చెప్పేసి డార్విన్ తెలుసుకోవడం జరిగిందండి అతని యొక్క ప్రయోగాలలో. అయితే విత్తనాలు తినే వాటికి బరువైన ముక్కులు ఉంటాయి. అండ్ అదేవిధంగా పండ్లు తినే వాటికి పొట్టిగా బలమైనటువంటి ముక్కులు ఉంటాయి. మనము చిలుకల్లో చూడొచ్చండి, అవి ఎక్కువగా ఫ్రూట్స్ తింటాయి కాబట్టి
వాటికి పొట్టిగా బలమైనటువంటి ముక్కు ఉంటుంది. అండ్ అదేవిధంగా విత్తనాలు తినేటటువంటి వాటికి పక్షులు ఏవైతే ఉంటాయో అవి బరువైనటువంటి ముక్కును కలిగి ఉంటాయి. నెక్స్ట్ కీటకాలు తినేటటువంటి పక్షులు వాటి యొక్క ముక్కు వాడిగా పొడుగ్గా ఉంటుంది. అనుకూలనాలు అనేవి ఒక జీవిలో నిరంతరం జరుగుతూనే ఉంటాయి. భౌగోళికంగా వేరు చేయబడినటువంటి ప్రాంతాలలో దగ్గర సంబంధాలు గల వాటిలో కూడా ప్రత్యేకంగా అనుకూలనాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయని డార్విన్ తీర్మానించాడు. ఇది వచ్చేసి 9th లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం 10th లెసన్ నేల కాలుష్యం అనేటటువంటి లెసన్లో ఉన్న బిట్స్ని చూద్దాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.